హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నైని రూమ్ లో ఫ్రెష్ అవుతూ ఉండగా అక్కడ శరణ్యని కిడ్నాప్ చేసి రేప్ చేశాను అని అబద్ధం చెప్పిన వ్యక్తి అక్కడ కనిపిస్తాడు. అతని షర్ట్ పట్టుకొని వెంటనే కిందికి లాక్కొని వచ్చి ఎవరు హంతకురాలు అని అడుగుతూ అతన్ని అందరి మధ్యకి నెట్టేస్తూ ఉంటుంది. అతన్ని చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. శరణ్య ఏ హత్య చేస్తుందని మీరందరూ ఏ వీడియో అయితే చూసి నమ్ముతున్నారో అది ఇతనే కదా అని నైని అడుగుతూ ఉండగా, అత్తయ్య గారు వీడే నా జీవితాన్ని నాశనం చేసింది, వీడు చనిపోయాడు కదా అని శరణ్య అడుగుతుండగా, వీడు చనిపోతే బ్రతికెందుకు వస్తాడు శరణ్య, ఇదంతా ఎవరో ఆడించిన నాటకం అయి ఉంటుంది, లేకపోతే ఎక్కడో జరిగిన విషయం ఇక్కడ పెళ్లిలో వీడియో ఎలా ప్లే అవుతుంది అని నయని అడుగుతుండగా ఇక అనన్య కాంచన ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అంతలో ఆనంద అతను షర్ట్ పట్టుకుని, చెప్పరా ఎందుకు చేసావు ఇదంతా, నా కోడల్ని దోషం చేస్తావా, తన జీవితాన్ని నాశనం చేస్తావా, ఎవరు చేయమన్నారు, ఏం జరిగిందో చెప్పు అని ఆనంద అతని చంప మీద లాగిపెట్టి కొట్టగానే అంతలో తన కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి తలా ఒకరు ఆ రౌడీని పట్టుకుని చెడమడ వాయిస్తూ, చెప్పరా ఎందుకు చేసావో చెప్పు అని అందరూ కలిసి చితకబాదుతూ ఉంటారు. ఇక దాంతో అతను భయంతో నిజం చెప్పేస్తాను, జరిగిందంతా చెప్పేస్తాను అని అంటూ ఉండగా ఇక కాంచన అనన్య ఇద్దరు మరోసారి షాక్ అవుతూ ఉంటారు. ఇక రవడి, అమ్మ శరణ్య, నువ్వు నిజంగా పాడిపోలేదు, ఇదంతా ఒక నాటకం, నువ్వు స్పోకోల్పుగానే బట్టలు చించి నువ్వు చెడిపోయినట్టుగా నమ్మించాను. తర్వాత తను చూసుకొని నిజంగా తనకి అన్యాయం జరిగింది అని చెప్పి ఆవేశంతో నన్ను కొట్టింది, తన్ని ఇంకా భయానికి గురి చేయడం కోసం నేను చనిపోయినట్లుగా నటించాను, ఇదంతా ఈ పెళ్లి ఆపడానికి ఆడిన నాటకం అమ్మా అని రౌడీ అతను చెప్తూ ఉండగా ఆ మాటలు విన్న శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంతలో గీత, నా బిడ్డ పెళ్లి ఆపడానికి తన జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఎవరికుంది చెప్పరా, గీత కూడా అతను షర్ట్ పట్టుకుని చంపలు వాయిస్తూ అడుగుతూ ఉంటుంది. అంతలో చూడు, ఈ ఆనంద భైరవి చేతులకి రక్తం అయ్యే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఎవరు నీతో ఈ పని చేయించారో చెప్పకపోతే ఈ పెళ్లి అగ్నితో కాదు నీ చావుతో మొదలవుతుంది చెప్పు అని ఆనంద అడుగుతూ ఉండగా అంతలో కాంచన చాలా కంగారు పడిపోతూ వెంటనే తను కూడా వచ్చి, వీడికి నా చేతి దెబ్బని రుచి చూపిస్తాను లేరా చెప్పరా అని కొడుతూనే దగ్గరికి వెళ్లి, చెప్పొద్దు అని అతనితో అంటూ పైకేమో కొడుతున్నట్టు నాటకం ఆడుతూ చెప్పమని అడుగుతూ ఉంటుంది. అంతలో ఆ రౌడీ, వాళ్ళెవరో నిజంగా నాకు తెలియదండి అని అరుస్తూ ఉంటాడు. నిజం తెలియకుండా ఎలా ఉంటుందిరా, చెప్పరా నిజం అని అడుగుతుండగా, నిజంగా నాకు తెలియదు, నేను నిజమే చెప్తున్నాను, వాళ్ళెవరో నాకు తెలియకుండా నాకు డబ్బులు కూడా ఇచ్చారు, డబ్బుల కోసం కకట్టు పడి వాళ్ళు చెప్పిన పని చేశారు అని అతను చెప్తూ ఉండగా అంతలో పోలీసులు వచ్చి, రే ఇక్కడ ఏం చేసావురా, మేము ఇతని తరుముకుంటూ వచ్చాం మేడం అని చెప్తూ ఉండగా, మీరు తరుపుకుంటూ రావటం మంచిదైంది, ఇక్కడ ఒక జీవితం నిలబడి తీసుకెళ్ళండి వెళ్ళి అని నయని అంటుంది. ఇక దాంతో అనన్య కాంచన ఇద్దరు రిలాక్స్ అవుతూ ఉంటారు. ఆనంద శరణ్యని పట్టుకొని, ఇప్పుడు అర్థమైంది కదా నా కోడలు ఏ తప్పు చేయలేదు అని, ఈ ఆనంద భైరవి తప్పుడు నిర్ణయం తీసుకోలేదు అని అందరితో అంటూ ఉంటుంది. ఇక శరణ్య దగ్గరికి అందరూ వెళ్లి చాలా సంతోషపడుతూ ఉండగా అనన్య కూడా కావాలని పరిగెత్తుకుంటూ వెళ్లి సంతోషపడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. అంతలో దర్శన్, నా పెళ్లి ఆపడానికి శరణ్య తన శీలం మీద నింద వేసుకుంది అనుకున్నాను, నిజంగా తను నింద వేసుకోలేదా, ఇందాక తను మాట్లాడడానికి వచ్చింది దానికోసమా, మరి నన్ను ఏం అడగడానికి వచ్చినట్టు, మరి పెళ్లి ఆపడానికి తను ఏం చేస్తుంది అని మనసు లంగుంటూ దర్శన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. మరోవైపు సమీర పెళ్లి కూతురుగా ముస్తాపోతూ ఉంటుంది. అంతలో శరణ్య దగ్గరికి గీత వెళ్లి, అమ్మ శరణ్య, మీ అత్తయ్య గారు ఇచ్చిన నగలు పెట్టుకుని తొందరగా రెడీ అవ్వు, గౌరీ పూజకి టైం అవుతుంది అని నగలు ఇచ్చేసి వెళ్ళగానే శరణ్య చాలా సంతోషంగా నగలు అలంకరించుకుంటూ ఉండగా అంతలో ఒక అతను వీడియో కాల్ చేసి, హలో పెళ్లి కూతురా అని పలకరిస్తూ ఉంటాడు. మీరు ఎవరు అని శరణ్య అడుగుతుండగా, నేనెవరో నీకు తెలియకపోవచ్చుగా, నీకు బాగా కావాల్సిన మనిషి మాత్రం నా దగ్గర ఉంది, చూస్తావా అని అనన్యని చూపిస్తూ ఉంటారు. అనన్యని కుర్చీలో కట్టివేసి గొంతుకాడ కత్తి పెట్టి బెదిరిస్తూ ఉంటారు. శరణ్య, నన్ను కాపాడు శరణ్య, వీళ్ళు చంపేస్తాను అంటున్నారు శరణ్య అని అనన్య ఏడుస్తూ ఉంటుంది. అనన్యని అలా చూసిన శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతే, ఎవర్రా మీరు, మర్యాదగా మా అక్కని వదిలిపెట్టు అని శరణ్య బెదిరిస్తూ ఉండగా, దీన్ని వదిలిపెట్టాలంటే నువ్వు మేము చెప్పిన చోటికి రావాలి, నువ్వు రాలేదనుకో నీ అక్క శవాన్ని నీ పెళ్లి మండపానికి పంపిస్తా అని బెదిరిస్తూ ఉంటారు. తనని ఏం చేయొద్దు, మీరేం చెప్పినా చేస్తాను అని శరణ్య అంటుంది. అడ్రస్ పంపిస్తాను, మీ ఇంట్లో వాళ్ళకి కానీ పోలీసుల వాళ్ళకి కానీ చెప్పావంటే మీ అక్క శవం కూడా దక్కదు అని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి మెల్లిగా బయటకు వచ్చి మేడ నుంచి కిందికి చూస్తూ ఉంటుంది. ఎవరు తనని గమనించకుండా తల మీద కొంగు కప్పుకొని కిందికి వస్తూ ఉండగా అంతలో కాంచన గమనించి, నేను ఈ పెళ్లి ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదు, అందుకే నిన్ను బురిడి కొట్టడానికి ఆఖరి నిమిషంలో ప్లాను చేశావు, నువ్వు వెళ్ళి తిరిగి వచ్చేది లేదు, ఈ పెళ్లి జరిగేది లేదు అని అనుకుంటూ కాంచన సంతోషపడుతూ ఉంటుంది. అంతలో శరణ్య ఆటోలో ఎక్కి చాలా టెన్షన్ పడుతూ అనన్య కోసం వెళ్తూ ఉంటుంది. మరోవైపు
అనన్య తన చేతులకున్న తాళ్లు తీసేసి కాలు మీద కాలు వేసి చెప్పింది గుర్తుంది కదా, ముహూర్తం టైం దాటిపోయే వరకు అది ఇక్కడే ఉండాలి అని చెప్తూ ఉండగా, అంతా ఓకే మేడం, కానీ మీకు ఇక్కడ వరకు వస్తుంది అంటారా అని అడుగుతూ ఉండగా, తనకంటే తనకి నా సంతోషమే ముఖ్యం, నేను ఆపదలో ఉన్నాను అంటే తన ప్రాణాలైనా ఇచ్చేయడం తను రెడీ అయిపోతుంది, పాప్ అదే దానిలో ఉన్న బ్యాడ్ క్వాలిటీ అని అనన్య చెప్తూ ఉంటుంది. అంతలోనే శరణ్య ఆ ప్లేస్ కు చేరుకుని ఆటో దిగి డోర్ దగ్గరికి రావడంతో అనన్య చాట్ నుంచి చూసి వెంటనే లోపలికి వెళ్లి అది వచ్చేస్తుంది. లోపలికి రాగానే క్లోరోఫామ్ ఇచ్చి కూల్ గా పడుకోబెట్టండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళగానే శరణ్య లోపలికి వచ్చి అక్క అక్క అని అంతా వెతుకుతూ ఉండగా రౌడీ అతను మెల్లిగా వెనక నుంచి వచ్చి క్లోరోఫామ్ ఇచ్చి శరణ్య కళ్ళు తిరిగి పడిపోగానే కింద పడేస్తాడు. అంతలో అనన్య వచ్చి నేను ఫోన్ చేసి చెప్పేంత వరకు ఇది ఇక్కడే ఉండాలి, జాగ్రత్త అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. మరోవైపు గీత ఏమండి శరణ్య రెడీ అయిందో లేదో చూసొస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు దర్శన్ ముహూర్తం టైం కూడా దగ్గర పడుతుంది. శరణ్యేమో ఇంకా ఇక్కడే ఉంది, పెళ్లి ఆపుతాను అంటుంది, ఇప్పుడు తనని కలిసే అవకాశం కూడా ఉండదు అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. పంతులు గారు అమ్మ గౌరీ పూజకి టైం అవుతుంది, అమ్మాయిని తీసుకురండి అని చెప్తూ ఉంటాడు. గీత లోపలికి వెళ్లి శరణ్య అని రూమ్ లో అంతా వెతికి కనిపించకపోవడంతో చాలా కంగారు పడుతూ మరోసారి వెతుకుతూ ఉంటుంది. ఇక అంతలో పంతులు గారు తొందర పెడుతూ ఉంటారు. ఇక దాంతో లీలావతిని అక్క పెళ్లి అమ్మాయిని తీసుకురా అని ఆనంద పంపిస్తుంది. ఇక లీలావతి గీత దగ్గరికి వెళ్లి శరణ్యని తీసుకురాకుండా ఇక్కడే ఉన్నారంటండి, శరణ్య ఎక్కడ అని అడుగుతుండగా ఏమో తెలియట్లేదండి, తను ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పడంతో షాక్ అయిపోతూ కనిపించకపోవడం ఏంటి, మొత్తం వెతికారు అని లీలావతి అడుగుతూ ఉంటుంది. వెతికానండి, ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పడంతో ఇక లీలావతి పందిట్లోకి వచ్చి పెళ్లి కూతురు కనబడట్లేదు అని చెప్పడంతో అందరూ షాక్ అయిపోతూ ఏంటక్క నిజమేనా అని ఆనంద అడుగుతుంటుంది. ఇల్లంతా వెతికాం, ఎక్కడ కనిపించలేదు అని ఇక అందరూ టెన్షన్ పడుతూ ఉండగా అంతలో పరిగెత్తుకుంటూ వెళ్లి అల్లుడు పెళ్లి కూతురు కనిపించట్లేదంట, మొత్తం బయటంతా గోలగోలగా ఉంది అని చెప్పడంతో ఇక దర్శన్ షాక్ అవుతున్నట్టు నడుస్తూ అవునా తను ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడుగుతుంటాడు. ఏమో తెలియట్లేదు, మేము వెతుకుతాం, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పేసి వెళ్ళగానే అమ్మయ్య లాస్ట్ మినిట్ వెళ్ళిపోయిందా, ముహూర్తం టైం దగ్గర పడుతుంది కాబట్టి పెళ్లి ఆపడానికి టైం లేదు కాబట్టి ఇలా ప్లాన్ చేసినట్టుంది శరణ్య, ఏమైనా మీరు సూపర్ శరణ్య, మీరు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉంటారు అని దర్శన్ అనుకుంటూ ఉంటాడు. ఇంకాసేపట్లో ముహూర్తం పెట్టుకుని కనిపించకపోవడం అమ్మాయిని వంటగా వదిలేసి ఏం చేస్తున్నట్టు, అసలు ఆ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదు, ఈ కాలం అమ్మాయిల్ని అస్సలు నమ్మలేకపోతున్నాం, పెద్దల ముందు తలాడిస్తున్నారు, లాస్ట్ మినిట్ లో జంప్ అయిపోతున్నారు, ఇందాకేమో తను చెడిపోయిందని ఎవరినో హత్య చేసిందని గొడవ, ఇప్పుడు ఏకంగా పిల్లే కనపడకుండా పోయింది అని పందిట్లో వాళ్ళు తలా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. దాంతో ఆనంద చాలా బాధపడుతూ ఉంటారు.